తక్షకుని అన్నారు, నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారన్నాడు. ఇది భక్తి అంటే. అందరూ వదిలిపెట్టేశారు ఊరు, ఈయన వదిలిపెట్టేయచ్చు. కానీ ఈయన బతకడం కాదు, ఆ గుళ్ళో శివుడు బతకాలి. అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు. వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలన్నాడు. ఆయన అలా అనలేదు, వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు. ఇదే భక్తి అంటే అని ఉండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో. ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా ఎవరు లేడు, మాట్లాడడానికి కూడా ఎవడో ఉన్నాడు. ఎవరున్నారు? శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు. ఆయనకి చెప్తున్నాడు, అందరూ వెళ్ళిపోయారయ్యా, నేను ఒక్కడనే ఉన్నాను, నీకోసమే ఉన్నాను. నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు, ఇంత ముద్దెడదామని ఉన్నాను. నాకు దొరికితే నీకు సగం పెడతాను. నాకు దొరకడం మానేసింది అనుకో, ఇద్దరం వస్తుందాం అని చెప్పాడు. శివుడి మనసు కరిగిపోయింది భక్తికి. ఇదండి భక్తి అంటే. ఈ శివాలయం